జై శ్రీరామ్ అండి. ఈరోజు సద్దుల బతుకమ్మ కదా, సో సద్దుల బతుకమ్మ కోసం అన్ని రకాల పూలు కొనుక్కొచ్చుకున్నాను. తంగేడు, గునుగు, సీతజడ, బంతిపూలు, ఇంట్లో ఉన్న పువ్వులన్నీ శంకు పూలు, ఎల్లో కలర్ ఫ్లవర్స్, అన్నీ గులాబీ పూలు అన్నీ తెంపుకున్నాము. సో బతుకమ్మ పేరవడం స్టార్ట్ చేసినాము. ఫస్ట్ అన్ని ఆకులతోని సెట్ చేసుకుంటున్నాను. ఎన్నే ఉన్నాయి తీసుకోండి. ఫస్ట్ తంగేడు పువ్వుతోని స్టార్ట్ చేసిన. తంగేడు పువ్వు ఒక వరుస పెట్టిన తర్వాతనే మిగిలిన పూలన్నీ పెడతాను. అందుకే తంగేడు పువ్వుతోని స్టార్ట్ చేసిన. తంగేడు పువ్వు తర్వాత సీతజడ పూలు. సీతజడ పూలతోని ఒక వరుస పెట్టాను. సీతజడ పూలు చాలా మంచిగా కనిపిస్తాయి బతుకమ్మకి. అవి లేకపోతే బతుకమ్మకి అసలు లుక్కే ఉండదు. అలాగే గునుగు పూలు కూడా చాలా లుక్ వస్తుంది బతుకమ్మకి పెడితే. గునుగు పూలు ఒక వరుస పెట్టాను. గునుగు పూల తర్వాత బంతిపూలతో స్టార్ట్ చేసిన. మళ్ళీ నెక్స్ట్ వరుస బంతిపూలు. బంతిపూలు పెట్టంగానే బతుకమ్మకి లుక్ వస్తుంది. బంతిపూలు లేకపోతే అసలు బతుకమ్మ బాగుండదు. అందుకే బంతిపూలు పెడుతున్నాను. చూడండి బంతిపూలు పెట్టంగానే ఎంత లుక్ వచ్చింది. తర్వాత మళ్ళీ సీత జడలు పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకో కలర్ బంతిపూలు పెడుతున్నాను. ఇది ఎల్లో కలర్ బంతి. తర్వాత మళ్ళీ సీత జడ. ఆ కట్టె ఎందుకు పెట్టుకుంటున్నా అంటే అమ్మవారిని పెట్టడానికి. కట్టెకి అమ్మవారిని కడితే కొంచెం గట్టిగా అవుతుంది అనేసి కట్టె పెట్టా. తర్వాత గునుగు పూలు బ్లూ కలర్ వేసి పెట్టాను. బ్లూ కలర్ అయితే బాగుంటుందని బ్లూ కలర్ వేసాను. మళ్ళీ ఒక వరుస సీత జడలు. నెక్స్ట్ అమ్మవారిని పెట్టాను. ఆ కట్టెకి అమ్మవారిని టైట్గా బిగించేసి హ్యాండ్స్ పైన ప్లేట్ బతుకమ్మ ఎత్తుకున్నట్టు, అమ్మవారి బతుకమ్మ ఎత్తుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండాలనేసి, బతుకమ్మనే బతుకమ్మ ఎత్తుకున్నట్టు ఉండాలనేసి అలా ట్రై చేసినాము. కొంచెం మా ఆయన హెల్ప్ చేశారు దానికోసం. అయిపోయింది బతుకమ్మ. ఎట్లుంది మా బతుకమ్మ చెప్పండి. చూడు మొన్న తీసిందే కదా. బతుకమ్మకి పసుపు గౌరమ్మ పెట్టడం కోసం గౌరమ్మ తయారు చేస్తున్నాను. ఇవి 9 రకాల సత్తుపిండీలు. 9 రకాల సత్తుపిండీలు బతుకమ్మకి ప్రసాదం లాగా పెట్టాలండి. ఒకటేమో పెరుగన్నం పెట్టాను, మిగిలిన 8 ఏమో పౌడర్స్ చేశాను.